కలిగినావా? మీ బావలు బామ్మలు అందరు రావాలి, గ్రూప్ ఫోటో దిగండి అని అడిగినావా? అయ్యా నేను కూడా అలాగే అయ్యా పెద్ద మొత్తుకోళ్ళు మీకు బామ్మలు బావలు బావలు వాళ్ళ కోసమే అంతేనా? అంతేనా? వాళ్ళకి ఏమన్నా వేసే ఉంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు. నాకు తెలియదు అన్న, ఆయన ఎందుకు నిలబెట్టినో ఆయన రంగుల తిరగ పాడేస్తాడు. వాళ్ళ పెద్ద మొత్తం కలిసి డాన్స్ చేస్తారు. అది అట్టిగా బాల్ మాడే నలుకోలేదు మరి. అరే బాబా ఎంత సారే దునియా ఏక్తారో సారే బాగా ఏక్తారు అంటే దునియా మొత్తం లోకం మొత్తం ఒక్కరిస్తుంటే బాబా వాళ్ళు ఒక్కరిస్తుంటారు. చేసులే వాళ్ళకి ఏమాత్రం వేసం ఉన్నది అంటే పెద్ద మొక్కలకు వేసం లేదు. పెద్ద మొక్కలకు వేసం మొక్కులీరే ఇక బిడ్డ ఆపట్టిరే అదో పెద్ద మొత్తుకోదా ప్రేమ మీరే బాగుపడుతుంది. నాకు రెండే చిన్న అలా ఎందుకన్నా నోరు రెస్ట్ చేసుకుంటాను. అలా మీ పేరేం పేరు? ఉన్నాయి గీనే ఉన్నారు ఆలోచన. నీ పేరేం పేరు? సురత. మరి ఆ యొక్క నుదుటి పైన నాగపడిగలు ఉన్నాయి. ఈ యొక్క నీ దేహము చూస్తేనేమో రాక్షసువి, నీ ముఖము చూస్తేనేమో ఆడకన్యవు. మరి ఈ విధంగా ఎందుకున్నావు తల్లి? నేను సర్పములకు తల్లిని. సర్పములకు తల్లివి, నాగకన్యవు. అవును.
అందుకే నన్ను సురస అని అందరు. ఆహా, అయితే నిన్ను చూస్తాడు. ఆ యొక్క ఆంజనేయుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞ తీసుకొని లంకలకు సీతాదేవిని వెతుకుతానికి పోతుంది కాబట్టి ఆ యొక్క మరి దుర్మార్గుడైన రావణ లంకలోన ఆ ఆంజనేయుడు గెలిచగా హతమైపోయానని 33 కోట్ల దేవతలు అందరూ కలిసి నువ్వు సర్పంలో తల్లివైన నీ యొక్క నాగకన్యని తీసుకొచ్చి నీకు 33 కోట్ల దేవతల యొక్క బలం మొత్తం నీకు ఇచ్చి మరి ఆంజనేయుడు ఏమన్నా వేరే అవుతాడేమో వేరే అనుకుంటాడేమో అని ఆ యొక్క నుదుటినేమో నాగకన్యం ముఖము చూస్తే స్త్రీని కింద ఆ లంకలో ఉంటావు కాబట్టి రాక్షసత్వం పిలిచి నేను పంపిణీ ఇక్కడికి. ఇప్పుడు ఆంజనేయుని కోసం చూస్తావా? ఆంజనేయుని పరీక్షిస్తావా? జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి రామ రామ సీతా అప్పుడు యొక్క ఆంజనేయుని చూసి ఆ సుత ఏమంటున్నా? జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి ఎటు పోయి ఎవడవు రానే విడువై బామాదులు పక్క పూట బామాదులు ఎగుతాను దగ్గరుతాను కూడా మామ దూరంతాను మామ ఇక్కడ మామ కాదు అల్లుడిగా శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతకకపోయేదను. 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 నా దారికి నష్టం నీవు రాకు, నా సౌరికి నమకారివి రాకు. దారికి నష్టం నీవు రాకు, నా సౌరికి నమకారివి రాకు. నా దారికి నష్టం నీవు రాకు, నా సౌరికి నమకారివి రాకు. దారికి నష్టం నీవు రాకు, నా సౌరికి నమకారివి రాకు. దూరమింకను తలుపు తలుపుగా, దూరమింకను తలుపు తలుపుగా, దూరమింకను తలుపు తలుపుగా, శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతకకపోయేదను. శ్రీరాముల బంటును శ్రీయాంజనేయుడు అనే వాడును సీతమ్మను వెతకబోతున్నాను. నా తవ్వకు అడ్డము లాగా సీతాదేవి ఎటులుంటే నాకేమి, నిన్ను ఇప్పుడే మింగలను. వందనమని వేడనమ్మ వైదేవి గంగాధరమ్మ, 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 వందనమని వే
సీతమ్మ లేదని శ్రీరాముడు చిత్త చెందుతున్నాడు. ఆ సీతదాడ వెతికినాక మీ దగ్గరికి వచ్చి మీ ఆకలి తీర్చేదని. చాలు చాలు శ్రీరంగనీతులు సాగబోవును నీదు చేతులు. చాలు చాలు శ్రీరంగనీతులు సాగబోవు నీదు చేతులు. చాలు చాలు శ్రీరంగనీతులు సాగబోవు నీదు చేతులు. చాలు చాలు శ్రీరంగనీతులు సాగబోవు నీదు చేతులు. వేడుకనిలో మింగబోవులను వేడుకనిలో మానవోనినే నాలుగోలు వాడలు. చాలు చాలు నీ శ్రీరంగ నీతులు, నీ మాటలకు భ్రమపడిపోయేదాన్ని కాదు. నీ ఆశలను కట్టిపెట్టి నీ కన్నవారు ఎవరైనా ఉంటే తలుచుకోము, నేను ఇప్పుడే మింగదను. దారుని గంగా పౌరి శ్రీరాముడు మదిగోరే. 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 హరయానికి ముఖ్యమ్మ బాగానే ఎత్తాడే అదే బస్ ఎత్తాడు. ఈ రాక్షసి నన్ను దారికట్టం నుంచి పోనిస్తలేదు. దీనికి నా విశ్వరూపం చూపించలేదు. 10 యోజనములు మరగగా వెరిగితి. 20 యోజనములు దామలనే వెరిగితిని. 10 యోజనములు నే వెరిగితిని. 40 యోజనములు దామడనే వెరిగితిని. 50 యోజనములు ఏర్పడా వెరిగితి. 60 యోజనములు దామడనే వెరిగితిని. 70 యోజనములు దీగతో వెరిగితి. 80 యోజనములు దామడనే వెరిగితిని. 90 యోజనములు నే వెరిగితి. అంబరములు 100 యోజనములు వెరిగితిని. ఆహా, నేను ఎంత పెరిగినా అంత పెరుగుతున్నది. దీనికి ఇటులా కాదు, సూక్ష్మ రూపం కలిసి దీని కడుపుల నుంచి బయటికి వెళ్ళడం. జై శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి. పాట ఏమని చేస్తారు. అద్దదులే విచ్చిన వాళ్ళ సాంస్కృతి ఏం కాదు. ఫోన్ పట్టుకో వీడియో పట్టు.